బాగున్నారు. ఇవాళ నేను అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ చేస్తున్నానండి. ఇవాళ ఎపిసోడ్ 4th ఎపిసోడ్ అనుకుంటా. ఇవాళ శ్రీముఖి అంటది సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్తో ఎక్స్పెక్ట్ చేయని పర్సనాలిటీస్తో అగ్ని పరీక్షలో ఆడిషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి అని చెప్తూ జడ్జెస్కి వెల్కమ్ చెప్తూ ఫస్ట్ మొట్టమొదటి క్యాండిడేట్ని పిలుద్దాము అని పిలుస్తుంది. అతని పేరు లక్ష్మీ దీపక్ సైనాపతి అంట. అతని గురించి ఏదో చెప్పుకుంటూ చాలాసేపు తర్వాత ఏదో క్రికెట్ గురించి కూడా చెప్తాడు. ఏదో డాక్టర్స్ అలా కొంచెం సేపు బాధపడతాడు. తర్వాత బిందు మాధవి అడుగుతుంది, నీకు ఎప్పుడు కోపం రాదా అని అడుగుతుంది. ముందు వచ్చేది, తర్వాత ఇప్పుడు లేదు అంటూ దాని గురించి అలా చెప్తుంది. తర్వాత నువ్వు ఎవరితో ఫైట్ చేయలేదా అని కూడా అడుగుతుంది. ఆమె అడిగినప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఉంటాడు ఈ సైనాపతి. అప్పుడు ఈయన వస్తాడు, నవదీప్ వచ్చి స్టేజ్ పైకి ఫస్ట్ స్పేస్ పెడతాడు. తర్వాత అక్కడే పక్కన ఏదో ఉంటుంది, అది మెడలో వేస్తాడు. కానీ నువ్వు మాట్లాడుతూ ఉండు అని చెప్తా తనని మాట్లాడమంటూ ఇతను చేస్తూ ఉంటాడు. తర్వాత చేతిలో ట్రిమ్మర్ పెడతాడు, ఆ 3 ఇస్తాడు. తర్వాత శ్రీముఖి అడుగుతుంది, ఏంది అది చేతిలో పెట్టింది అంటే ట్రిమ్మరు అని చెప్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఏమో తెలీదు, ఇలా జుట్టు నువ్వు పోవాలి, నీకు ఛాన్స్ కావాలి అంటే జుట్టు రిమూవ్ చేసుకోమని అలా దేనికో ఇచ్చినట్లుండారు అనేదో చెప్తాడు. అప్పుడు చెప్పు అని అడుగుతాడు నవదీప్. సో సారీ నేను చేసుకోను అని చెప్తాడు. అదే ఎందుకు చేసుకోవు అని అడుగుతాడు నవదీప్. అప్పుడు మీసం అయితే హ్యాపీగా తీసేస్తా, నేను జుట్టు అయితే తీయను అని చెప్తాడు. అప్పుడు మీసమే అడుగుతాం కదా, జుట్టు ఎందుకు అడుగుతాము అని నవదీప్ అంటాడు. అప్పుడు బిందు మాధవి అంటుంది, నువ్వు ఇంట్లోకి వెళ్తే మీసం తీసేస్తాను అని చెప్తావు, ఇప్పుడేమో తీయను అంటున్నావు అని అంటూ నువ్వు కన్నా సేవ్ చేసుకున్నావంటే నీకు గ్రీన్ ఇస్తాను అని చెప్తుంది బిందు మాధవి. తనేమో సారీ మేడం నేను చేసుకోను అలా చెప్తాడు. అప్పుడు శ్రీముఖి వస్తుంది స్టేజ్ మీద కూర్చోన్నప్పుడు. ఆమె వచ్చి అతని దగ్గరికి నువ్వు ఇలా రాసావు అని పేపర్ చూపిస్తుంది. అప్పుడు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అని అడుగుతాడు. అంటే నిజం, నువ్వు అబద్ధం చెప్పావు కదా ఆల్రెడీ అని బిందు మాధవి అంటుంది. హౌ డేర్ యూ అని అడుగుతూ మ్యానిపులేట్ చేస్తున్నావా అని శ్రీముఖి అడుగుతుంది. అప్పుడు అతను సారీ అని చెప్తూ మీరు అక్కడ నన్ను మ్యానిపులేట్ చేస్తారేమో అని నేను అలా చెప్పాను అంటాడు. లాస్ట్కి ఐ యాక్సెప్ట్ ది మై మిస్టేక్ అని చెప్తాడు. సేవ్ కూడా చేసుకుంటాడు. కానీ బిందుమాధవి అయితే రెడ్ ఇస్తుంది. అప్పుడు సేవ్ చేస్తాడు పాపం. నువ్వు సేవ్ చేసుకుంటే నేను గ్రీన్ ఇస్తాను అని చెప్తుంది కదా, కానీ చేసుకోను అంటాడు కదా. అందుకు బిందుమాధవి రెడ్ ఇస్తుంది. అభిజిత్ కూడా రెడ్ ఇస్తాడు. కానీ నవదీప్ అయితే గోడ మీద పిల్లిలా ఉన్నావు, హెయిర్ అడిగితే మీసం చెప్తే హెయిర్ అడుగుతారు అని హెయిర్ చెప్పావు, మీసం అడుగుతామని అలా ఏదో చెప్తూ నేను కూడా నిన్ను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి గ్రీన్ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ వస్తారు. ఆమె పేరు అపూర్వ. ఆమె అయితే శ్రీముఖిలాగా యాంకరింగ్ చేస్తూ వస్తుంది. డ్యాన్స్ చేస్తుంది ఫస్ట్ చాలా బాగా. తర్వాత యాంకరింగ్ చేసినట్లు శ్రీముఖి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. తర్వాత శ్రీముఖి అంటుంది, ఏంది యాంకరింగ్ చేస్తుంది అని. అవునవునా, అయితే నీలాగా కాదు, నాలాగా వార్తలు చెప్తాను అని వార్తలు చదువుతాను అన్నట్లు ఆమె కామెడీ చేస్తుంది. చాలా బాగుంటుంది ఆ కామెడీ. నలుగురి మీద చేస్తుంది, వాళ్ళ నలుగురి మీద, జడ్జెస్ 3 మీద, శ్రీముఖి మీద. చాలా బాగుంటుంది ఆ కామెడీ. తర్వాత ఆ కామెడీ వింటుండగానే నవదీప్ వచ్చి గ్రీన్ ఇస్తాడు. తర్వాత గ్రీన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నవదీప్ మీద చాలా కామెడీ చేస్తుంది. అలా చాలా బాగుంటుంది ఆమె కామెడీ. ఆ నలుగురి మీదే కామెడీ చేస్తుంది. ఫస్టే గ్రీన్ తీసుకుంటుంది నవదీప్ దగ్గర. ఆమె చెప్తూ ఉండేది వింటూ ఉంటే ఆమె యాంకర్ అనే విషయం కూడా తెలుస్తుంది. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె మాటల్లో చాలా టాలెంట్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. కొంచెం సేపు అలా మాట్లాడతారు. తర్వాత అభిజిత్ గేమ్స్ మీద ఆమె కొంచెం నెగిటివ్గా మాట్లాడుతుంది. అంతా ఆమె మాట్లాడింది విన్న తర్వాత బిందు మాధవి కూడా మాట్లాడుతుంది. అలా మాట్లాడిన తర్వాత అభిజిత్ అంటాడు, తప్పేముంది అని, నాకు నచ్చలేదు అని అట్లా చెప్తుంది. ఆమె చెప్పడంతో వాళ్ళ మధ్య కొంచెం సేపు అలాగే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది దాని మీదే. అలా కొంచెం తర్వాత ఇస్తుంది, అభిజిత్ ఇస్తాడు రెడ్. తర్వాత బిందు మాధవి కూడా రెడ్డే ఇస్తారు. నవదీప్ అయితే ముందే గ్రీన్ ఇచ్చేసినాడు. తర్వాత రోహిత్ అనే అతను వస్తాడు. అతడు ఏంటి అని అతడు పరిచయం చేసుకుని చెప్పుకున్న తర్వాత
శ్రీముఖి జోక్గా అంటుంది, అతని జీవితం గురించి చెప్పినాడు అతని జీవితం గురించి చెప్పలేడా అని అట్లా కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత నవదీప్ అడుగుతాడు, నీకు బాధలు ఉన్నాయా అని అడుగుతాడు. ఎస్ అని ఉన్నాయి అని అతని బాధల గురించి ఏంటి అంటే అతని బాధల గురించి చాలా చెప్పుకుంటాడు. బాధలు వింటే చాలా బాధ వేసింది. తర్వాత నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్తున్నాను అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచి షో చూస్తూ ఉన్నా అలా చెప్తాడు. అప్పుడు అభిజిత్ అంటాడు, నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు షో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది, నిన్ను చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి అని అభిజిత్ చెప్తాడు. బిందు మాధవి అంటది, చాలా స్వీట్గా మాట్లాడుతున్నావు, రా ఇలా నీకు స్వీట్ తినిపిస్తా అంటది. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అతను. ఆమె 2 సార్లు ఏమో స్వీట్ పెడుతుంది. అప్పుడు శ్రీముఖి అంటది, స్వీట్ పెట్టి చంపేస్తావా ఏంటి అంట నవ్వుతా అంటది. అంతలోకి వాటర్ పోస్తుంది బిందు మాధవి అతని మీద, చాలాసార్లు పోస్తుంది వాటరు. ఆ వాటర్ పోసినప్పుడు అతనికి కోపం రాలేదే ఏమి, నీ ముందు ఏం జరిగినా కూడా ఇలాగే ఉంటావా అని అంటుంది. రియాక్ట్ అవ్వవా అంటే అలా కాదు అని అతను చెప్తాను అవుతా ఏదో మాట్లాడుకుంటారు కాసేపు. తర్వాత శ్రీముఖి మళ్ళీ స్టేజ్ మీదకి పిలుస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ మళ్ళీ పోయి నువ్వు బిందు మాధవి మీద వాటర్ పోయి నేను సెలెక్ట్ చేస్తాము అని శ్రీముఖి చెప్తుంది. అప్పుడు వచ్చి పోయిపోతాడు బాటిల్ వాటర్ క్యాప్ తీసి పోసే అప్పుడు అభిజిత్ అని అలా అరుస్తూ నటిస్తున్నావా ఏంటి అని అలా కాసేపు మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటది అతనితో, ప్రాబ్లం ఏంటో చెప్పి వాటర్ వేయండి మేడం, కొట్టండి వాటరు అని అడగచ్చు కదా, నువ్వు ఎందుకు అడగలేదు అని శ్రీముఖి అంటూ ఉంటే బిందు మాధవి అంటది, కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు ఎన్నిసార్లు వాటర్ పోసినా కూడా అని ఆమె అంటుంది. నేనేమనుకుంటున్నానంటే ఆ అబ్బాయి ఏమనుకున్నాడో, వీళ్ళు జడ్జెస్ కదా, వీళ్ళను ఎదిరించి మాట్లాడితే లోపలికి పంపించరేమో అన్నట్లు అనుకున్నాడేమో. అలా అనుకోకుండా అతను ఇలా చెప్పింటే బాగుండిండనేమో అనుకున్నా. గేమ్స్ పెడతారు కదా, గేమ్స్ అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ అవుతాను బిగ్ బాస్లో. ఇక్కడ జడ్జెస్ కాబట్టి మీ దగ్గర నేనేమనలేదు. ఒకవేళ బిగ్ బాస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి, అప్పుడు ఎంత పెట్టాలో అంత పెట్టి నేను మాట్లాడతాను, అక్కడ చూపిస్తాను. ఇక్కడ జడ్జెస్ అని నేను ఇలా చేయలేదు, కామ్గా ఉన్నాను అని ఒకవేళ ఏదన్నా చెప్పుకుంటే బాగుండిండేమో. కానీ నవదీప్ రెడ్డిస్తాడు, బిందు మాధవి రెడ్డిస్తారు. తర్వాత అభిజిత్ అంటాడు, అన్ని చోట్ల ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్ని విషయాల్లో అంటూ అతన్ని పొగుడుతూ గ్రీన్ ఇస్తాడు. తర్వాత గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరామ్, సాక్షిత ఇలా వీళ్ళు వస్తారు. వీళ్ళకందరికీ కూడా గ్రీనే ఇచ్చినట్లుంది. నేను చూసినంత వరకు అయితే అందరికీ గ్రీనే ఇచ్చారు అనుకుంటున్నా. తర్వాత గౌరీ తిరినేత్ర అని తను వస్తుంది. ఆమె కూచిపూడి డ్యాన్సర్ అని చెప్తుంది. డ్యాన్స్ బాగా చేస్తూ వస్తుంది. ఆమె లైఫ్ గురించి చెప్పుకుంటుంది కొంచెము. తర్వాత వాళ్ళు అడిగినప్పుడు ఆమె ఫ్యాన్స్ అని చెప్తుంది. ఆ విషయము ఇంట్లో వాళ్ళకి తప్ప మా ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ కనీసం ఎవ్వరికీ తెలీదు అని ఫస్ట్ చెప్తుంది. తర్వాత నవదీప్ అడుగుతాడు. అడిగిన క్వశ్చన్స్లో చెప్తూ ఉన్నప్పుడు అందరికీ తెలుసు అన్నట్లు, ఒక్కొక్కరికి తెలుసు అన్నట్లు సమాధానం చెప్తుంది, అర్థమవుతుంది. అప్పుడు నవదీప్ అంటాడు, నువ్వు ముందు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్తున్నావు అంటూ నవదీప్ రెడ్ ఇస్తాడు. బిందు మాధవి కూడా రెడ్ ఇస్తుంది. అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. తన స్టోరీ విన్న తర్వాత ఇలా జరిగింది. తర్వాత బాలు టుల్లూరి ఆమె పేరు. ఆమె వస్తుంది. ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకేం పెద్ద ఏం లేదు, ఓకే ఆమె లైఫ్లో ఏం జరిగింది ఆ విషయం చెప్తుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయిందంట. తర్వాత వాళ్ళ నాన్న దగ్గర పెరగకుండా వాళ్ళ మామ దగ్గర పెరుగుతుందంట, వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ బంధువుల్లో ఒక అతన్ని పెళ్లి చేసుకునిందంట. అది ఎలా జరిగింది అని వీళ్ళు అడుగుతారు, జడ్జెస్ అడుగుతారు. అప్పుడు మా బంధువులే, దూరపు చుట్టాలే, మేము ముందు గొడవలు పడుతూ ఉండేవాళ్ళము, మళ్ళీ అది లవ్గా మారి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము అని చెప్తుంది. ఎలా లవ్ చేసుకున్నారు అని టాస్క్ చేయమంటే నవదీపు ఆమె ఇద్దరు కలిసి చేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు ఏంటి అని ఊరికే కామెడీగా కొంచెం సేపు. తర్వాత శ్రీముఖికి ఈ మామకి టాస్క్ వస్తుంది ఒకటి, ఏది ఈమె చేపలు అమ్ముతూ ఉంటుంది, దాని గురించి టాస్క్ వస్తుంది. అన్నీ అమ్మేసిన తర్వాత 2 ఉన్నాయి అని చెప్తుంది. ఆ 2 నాకు కావాలి, మా ఫ్రెండ్స్ వచ్చినారు అని శ్రీముఖి అడుగుతుంది ఇమ్మని. అప్పుడు కేజీ ఎంత అంటే 250 రూపాయలు అని చెప్తుంది. 2 ఇచ్చినట్లు అట్లా టాస్క్ జరుగుతుంది. తర్వాత అమ్మేసిన తర్వాత వాళ్ళ భర్త ఫోన్ చేస్తాడు. భర్త క్యారెక్టర్లో ఎవరుంటారు, నవదీప్ ఉంటాడు.
ఫోన్ చేసి నేను ఇంటికి వస్తాను చేపల కూర చెయ్యి అని చెప్తాడు. లేవు ఇప్పుడే అమ్మేసి వస్తాను ఇంటికి అంటే, లేదు చెయ్యి అంటాడు. అప్పుడు వచ్చి ఆమెను అడుక్కుంటుంది శ్రీముఖిని, నా భర్త ఇట్లా అడిగినాడు కావాలి ఇదే అంటే, నా ఫ్రెండ్స్కి కావాలి అని ఆమె అంటుంది. అట్లా రెండుసేపు మాట్లాడుకుంటారు. తర్వాత 1000 రూపాయలు ఇస్తే ఇస్తాను అంటది. నేను ఇవ్వలేను అంటే 2000 ఇస్తే ఇస్తాను అని అడుగుతుంది శ్రీముఖి. అట్లా 1000 ఇస్తాను అంటుంది మళ్ళీ. అట్లా వాళ్ళ మధ్య టాస్క్ అయితే జరుగుతుంది. అది చాలా బాగుంటుంది. చేపలు ఈమె అమ్మేయడము, తర్వాత వాళ్ళ భర్త మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మళ్ళీ ఈమె శ్రీముఖిని అడగడము, అలా చాలా బాగుంది. ఆమె మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతుంది, యాసగా కొంచెం అట్లా చాలా ఫన్నీగా అనిపించింది. ఇంతసేపు కూడా ఆమెతో అభిజిత్ అయితే అసలు మాట్లాడనే లేదు, చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళ మధ్యనే జరుగుతుంది, నవదీపు శ్రీముఖి ఆమె మధ్యలోనే టాస్కులు జరుగుతున్నాయి. తర్వాత అభిజిత్ మాట్లాడలేదు చూడు, శ్రీముఖి అంటుంది మాట్లాడనే లేదు ఇంతవరకు, అడుగు అంటే అప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు అతను అంటాడు, నీ భర్త అంటే నీకు ఇష్టమేనా అంటే, ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అంటుంది. మరి ముందర నీ భర్త ఉన్నట్లు మాట్లాడు అని చెప్తాడు. అప్పుడు ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. స్టేజ్ మీద ఉన్నంతసేపు కామెడీనే ఆమె మాట్లాడుతూ ఉంటే, మరి వేరే దాని గురించి గేమ్ గురించి కాదు, ఎంతసేపు వాళ్ళ భర్త గురించి ఆమె గురించి అట్లా. తర్వాత మాట్లాడిన తర్వాత అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, బిందు మాధవి కూడా గ్రీన్ ఇస్తుంది, నవదీప్ అయితే రెడ్ ఇస్తాడు. ఇంకా నవదీప్ ఒకడున్నాడు, శ్రీముఖి అంటుంది నవదీప్ ఒకడు రెడ్ గ్రీన్ ఇచ్చేస్తే ఇంకా నీకు 3 గ్రీన్లే వస్తాయి కదా అంటే, ఆమంటుంది మా ఆయన కదా ఇస్తాడులే అంటుంది. అట్లా జోక్స్ చాలా బాగుంటాయి జోక్స్ ఆమెతో. పోతూ పోతూ ఒక మాట అంటుంది, నాకు చాలా నవ్వు వచ్చింది. మీ అందరికీ పెళ్లి చూపులు చూడాలా ఏదో అంటుంది, అది చాలా బాగా నచ్చింది నాకు. పోతూ పోతూ నవ్విస్తుంది, కామెడీ చేస్తుంది, చాలా బాగా నచ్చింది ఆమెది. అందరితో పోల్చుకుంటే ఈమె కామెడీ చాలా బాగా నచ్చింది. గేమ్ విషయము అట్లా ఏం లేదు, ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భర్త ఆమె, అదే వాళ్ళు నెల్లూరు కదా, నెల్లూరు చేపల గురించి అలా బాగా నచ్చిందండి ఇవాళ అయితే ఆమె గురించి. ఇంతే అండి ఈ ఎపిసోడ్. బాయ్.